ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతవరకు అనేక సందర్భాలలో ఫిర్యాదులు రావడం, ఆ ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడం అనేటువంటిది భారత శిక్షా స్మృతిలో అమలు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎన్నడూ లేనటువంటి విధంగా పాత కేసులను తిరగదోడడం, ఆ పాత కేసుల్లో తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, తను ఎవరినైతే శత్రువులుగా భావిస్తారో, తనని ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఆ కేసుల్లో ఇరికించడం, దీనికి పరాకాష్ఠగా కొత్త కేసులు సృష్టించడం, తయారు చేయడం ఎప్పుడు లేదు. బహుశా భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తప్ప కేసులు తయారు చేసి, కొత్త కేసులను తయారు చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేసెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, తన కక్ష కట్టినటువంటి వాళ్ళని, తనకు ఎవరి మీద అయితే బాధ ఉందో, కోపం ఉందో వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించేటువంటి ఒక దుష్ట పన్నాగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక విషయాలు రోజు మనం పేపర్లో చూస్తున్నాం. ఈరోజు కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించడం, ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు. ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. జగన్ గారి మీద, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకి సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక అబద్ధాన్ని సృష్టించడం, దానిని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే, కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు, ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 52 పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబెట్టడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేవీ రావు గారి చేతిలో పడిందో, ఆ పడిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు, అనేక మంది ప్రచారం చేశారు.